ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు నాయుడును ఘాటుగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తుందని, గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు వాటిని పెంచిస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న తీరును టార్గెట్ చేస్తూ ఎక్స్లో జగన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇక ఆ పోస్ట్లో పాయింట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. పాయింట్ నంబర్ 1, చంద్రబాబు గారు ప్రజలకిచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప, మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా? ప్రజలకిచ్చిన మాటలు అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ మొదటి పాయింట్లో జగన్ ట్వీట్లో ఏకిపారేశారు. ఇక పాయింట్ నంబర్ 2, అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు మేమిస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ ఆక్షేపించారు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారన్నారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగ ఏమైనా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అన్నారు. ఇక పాయింట్ నంబర్ 3, చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకొని నీకు 15,000 రూపాయలు, నీకు 15,000 రూపాయలు, నీకు 15,000 రూపాయలు అన్నారు. ఇద్దరుంటే 30,000 ఇస్తామన్నారు, ముగ్గురుంటే 45,000 ఇస్తామన్నారు, నలుగురుంటే 60,000 ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఉన్నాయి. వైసీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్లను మేము అందించాం. అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసినా మీరిస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8 నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరికి వారి ఆశపై నీళ్లు చల్లి ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఇక ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారాన్ని తీసుకొని ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు. పాయింట్ నంబర్ 4, ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. ఇదిగో అదిగో అంటూ లీకులు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో పెట్టాం. ఇక 34,378 కోట్లను మేం పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఈ ఏడాది 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోయింది, ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టుకున్నా కూడా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులను పెట్టుబడి సహాయం లేదు, కనీసం మద్దతు ధర అందడం లేదు. ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు చనిపోతే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా. కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేని తెలిపారు. ఇక పాయింట్ నంబర్ 5, ప్రతి పిల్లాడికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్న తల్లికి వందనమైన మోసమే కదా. రైతులకు పెట్టుబడి సహాయంగా 20,000 ఇస్తామన్నది మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 18,000 రూపాయలైనా మోసమే. నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి 36,000 ఇస్తానన్నారు, అది మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు 48,000 ఇస్తామన్నారు, అయినా మోసమే. ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే. ఈ మోసాలన్నింటికీ తోడు ఈ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడు కనిపిస్తుంది. ప్రతి అడుగులో స్కామ్లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్ని వదలడం లేదని చురకలు వేశారు.
పాయింట్ నంబర్ 6 చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకపై నిలుస్తుంది. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు కోరి వారి తరపున నిలబడుతుందని హెచ్చరించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇలా జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ స్కామ్లేనని, ఇసుకను వదలడం లేదని, మద్యాన్ని వదలడం లేదని పోస్టులో విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాల అమలు కోసం పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే జగన్ చేసిన ఈ పోస్టుపై టీడీపీ నేతలు ఎలా స్పందించారు అనేది వేచి చూడాల్సిందే. జగన్ వేసిన ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం మంత్రులు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ సమాధానం చెబుతారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.